హలో అండి. ఇవాళ కంపోస్ట్ ఎట్లా అంటే చేసుకోవడం అని కాదు. అది స్మెల్ రాకుండా ఉండడానికి నేను యూజ్ చేస్తున్నది ఏంటి అన్నది చెప్తాను ఇవాళ. అయితే మా మనవరాలకి ఇద్దరికి బోర్ వస్తుంది అనేసి అంటున్నారు. 3 ఇయర్స్ వాళ్ళకి బోర్ వస్తుందట. అంటే మా పెద్ద పాప పిల్లలు వాళ్ళు సమ్మర్ వెకేషన్‌కి వెళ్ళినారు. ఇంకా వీళ్ళు బోర్ వస్తుంది అంటే సరే కంపోస్ట్ చేపిస్తానురా మీతో అనేసి తీసుకొచ్చి వాళ్ళతో చేపిస్తున్నాను. అయితే కింద నేనొచ్చేసి ఆకులు ఉండినాయి. అన్నీ కొంచెము ఎండిపోయిన ఆకులు అవి ఉండే అవి వేసేసినాను. తర్వాత ఇంకా కొంచెం వెజిటబుల్ పీల్స్, మ్యాంగో పీల్స్ అవి వేయించినాను. వేసేసి ఇంకా పైనుంచి కొంచెము మట్టి అది కొంచెం వేసేసి తర్వాత దాంట్లో కొంచెం నేను వేసింది ఏంటంటే పుల్ల పెరుగు వేసుకోవాలండి. పుల్ల పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి పెరుగైనా మజ్జిగైనా వేసుకుంటే ఏంటంటే మనం వేసిన కంపోస్ట్ తొందరగా కుళ్ళిపోతుందనమాట. ఆ పులుపుతో దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది తొందరగా కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పిల్లలతో చేస్తే ఇట్లా ఉంటుంది. అయితే అది మనము మనము వాటర్కి బదులుగా ఇట్లా తేమగా ఉండడానికి మజ్జిగ జల్లుతూ ఉండి ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. ఆ బ్యాక్టీరియాకి మనము కొంచెం బెల్లం వేసినాం అనుకోండి, అది దానికి వచ్చిన బ్యాక్టీరియాకి ఈ ఫుడ్ దీంతో మనము ఈ బెల్లంతో ఫుడ్ రెడీ చేసుకుంటుంది అనమాట. అది ఫుడ్ వాటికి ఆ బ్యాక్టీరియాకి యూజ్ అవుతుంది. ఇందులో మనము మజ్జిగ వేస్తాం కాబట్టి దాంతో దాంట్లో మనకి కాల్షియం ఉంటుంది కదా, దాంతో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ వచ్చేసి ఏంటంటే మనకి దాంట్లో ఈ లాక్టిక్ యాసిడ్ తోటి బ్యాక్టీరియా మైక్రోబ్స్ కూడా పెరుగుతాయి అనమాట. అంటే ఇదంతా నేను 2012 2015 అనుకుంటాను. అప్పుడు నేను రఘువరన్ రెడ్డి గారి టెర్రస్ గార్డెన్ చూసి అప్పుడు నేను కూడా పెడదాము అన్నట్టుగా, అప్పుడు మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళము. పెడదాము అనుకున్నప్పుడు నేను అన్నీ చూస్తూ ఉంటే నాకు అప్పుడు బెంగళూరు బేస్డ్ ఆమె సుధా అనేసి ఆమె ఇట్లా ఇది ఈ విధంగా చేసేది. 3 పార్ట్స్ సెట్ చేసి 3 పార్ట్స్లో ఇట్లా కింది దాంట్లో ఇది వేసి పెరుగు వేసి పుల్లటి పెరుగు ఒకటే స్పూన్ వేసేది తను. తర్వాత ఇట్లా చేస్తూ ఉంటే చూసి అప్పుడు నేను ఆమె చెప్పింది, ఇదంతా నాకు తెలిసింది ఏం కాదు, తనే చెప్పింది ఇట్లా బ్యాక్టీరియా మైక్రోబ్స్ పెరుగుతాయి, ఇట్లా చేస్తే త్వరగా అవుతుంది అనేసి ఇట్లా 3 సెట్ ఆఫ్ పాట్స్ పెట్టి చేసేది తను. అట్లా చూసి చేసి నేను ఇది చేస్తున్నాను. అయితే దీంతో ఏంటంటే స్మెల్ అయితే అస్సలు రాదండి. బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు ఉండదు. ఇంకా మనకి పురుగులు రావడం అటువంటిది అంటే ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి రాలేదు, కానీ నేను మామూలుగా ఇప్పుడు వింటర్ సీజన్ అయినా వర్షాకాలంలో పెట్టినా కానీ అక్కడ ఆ ప్లేస్లో మాత్రము వేరే చుట్టూ ఎక్కడన్నా ఉన్నా కానీ ఆ ప్లేస్లో మాత్రము పురుగులు మాత్రం వచ్చేవి కాదు అసలు. ఈవెన్ మనము కంపోస్ట్ తీసి అప్పుడు లేయర్స్గా వేసుకుంటాం కదా, ఇది ఎట్లా వేయాలంటే ఫస్ట్ మనం ఒక లేయర్ వేసిన తర్వాత ఒక 2-3 రోజులు నేను బయట ఇట్లా ఆరబెట్టినట్టుగా పెడతాను. పెట్టేసి దాంట్లో వేస్తాను. మరి ఇమీడియట్గా అయితే ఏమి వేయను నేను. ఒక 2 రోజులు బయట పెడతాను. పెట్టేసి ఆ తర్వాత దాంట్లో వేసి ఆ పైనుంచి కొంచెము మజ్జిగ బెల్లం వేసి ఆ తర్వాత మళ్ళీ నేను మట్టి వేస్తాను. అట్లా ఒక గుప్పెడు మట్టి వేస్తాను. మళ్ళీ ఒక 2-3 రోజులు రెడీ చేసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ దానిపైన నేను మళ్ళీ మట్టి వేసుకొని ఇట్లాగే లేయర్స్ మొదలు అయితే వేసినప్పుడల్లా మనం పుల్లటి పెరుగు మాత్రం కంపల్సరీగా వేయాలి. అట్లా వేస్తేనే అది తొందరగా మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా నేను వేసి ఒక 25 డేస్ అంతే అయ్యింది. చిన్న పాటు తొందరగా అయిపోయింది. ఇంకా కొంచెం ఆకులు అవి కాలేదు, ఆకులు ఏమన్నా ఉంటే కాడలు అటువంటివి ఉంటాయి కదా మనకి, అవి మాత్రం కొంచెం ఉన్నాయి. అదంతా తీసి పక్కకు పెట్టేసి ఇట్లా సపరేట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. అసలు స్మెల్ అన్నది ఉండదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడల్లా కూడా అసలు స్మెల్ ఉండదు. దాంట్లో నేను తీసి వేస్తూ ఉంటాను కదా, ఏ స్మెల్ రాదు, అక్కడ ఏ పురుగులు కూడా ఉండవు అసలు. ఈ విధంగా చేసుకోవడం ఇదైతే ఈజీగా ఉంది. నేను ఇన్నిసార్లు అంటే ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఎప్పుడైనా చూపిస్తున్నాను, కానీ రీజన్ ఏంటి అన్నది పుల్లటి పెరుగు ఏంటి రీజన్ అన్నది మాత్రం నేను చెప్పట్లేదు. అందుకని నేను చూసుకొని వీడియోస్ చూసిన తర్వాత చెప్పాలి కదా ఇట్లాగా అన్నట్టుగా నేను ఇది చెప్తున్నాను. అయితే ఇది మనకు పక్కకి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకో 2 రోజులు పెట్టినా ఇట్లాగే ఉంటుంది. ఈ మజ్జిగ చల్లడంతో ఏంటంటే మనకి బురద కాకుండా ఇట్లా నీళ్ళు చల్లితేనేమో కొంచెం బురద మాదిరిగా వస్తుంది. అప్పుడప్పుడు నేను ఒకసారి చల్లి చూస్తే అదంతా తడయి ఒకలాగా స్మెల్ వచ్చింది. దాని మొదలుగా మనకు మజ్జిగ చల్లినామనుకోండి, అది డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా తేమ ఉంటుంది అనమాట అందులో. దాంతో బ్యాక్టీరియా కూడా ఎక్కువ వస్తుంది. ఆ తేమ ఉండి మనకి దాంట్లో కొంచెము ఆవుది కానీ పశువులది ఏదన్నా అవి వేసుకుంటే కనుక పిడకలు అవి వేసుకుంటే ఆవు పేడ అటువంటిది వేస్తే కూడా మనకి ఇంకా త్వరగా అవుతుంది. వానపాములు కూడా త్వరగా రెడీ అవుతాయి అందులోకి. నా దగ్గర లేదు, ఒకసారి వేసినాను కానీ చాలా కొంచెం వేసినాను కానీ దానికి ఏం పెద్దగా వానపాములు అయితే రాలేదు. కొంచెం మంచిగా ఒక
ఇప్పుడు ఇది మట్టి ఒక గుప్పెడు వేస్తున్నామంటే అది కూడా ఒక గుప్పెడు వేసుకునేటట్టుగా వేస్తే అప్పుడు మనకి వానపాములు అవి రెడీ అవుతాయి దాంట్లోనే. నాకైతే ఎప్పుడైతే నేను అట్లా వేసి చూడలేదంటే మనకి ఇక్కడ దొరకదు కదా ఆవు పేడ అటువంటిది. అందుకని నాకైతే ఇప్పుడు రెడీ కాలేదు. ఇప్పుడు ఇది నేను ఇట్లా వేసేసి ఇంకా దీని మీద నుంచి పెరుగు వేసేస్తాను, పుల్లటి మజ్జిగ. కానీ కంపల్సరీగా పుల్లటి మజ్జిగ మాత్రం ఉండాలి, ఎందుకంటే కంపోస్ట్ కుళ్ళిపోతుంది, అది కుళ్ళిపోయి మనకు త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలింది ఏదైతే కాలేదో అది కూడా నేను ఇట్లా వేసేస్తున్నాను. వేసి పైనుంచి కొంచెము మజ్జిగ వేసేసి బెల్లం ముక్కలు వేసేసుకొని మళ్ళీ మనకి బెల్లం కూడా ఏంటంటే మనకి ఆ మట్టిని కొంచెం సారవంతం అంటే ఇట్లా మంచిగా చేస్తుంది. అది దాని నాణ్యత పెరుగుతుంది కంపోస్ట్. ఇది కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనకి ఎట్లాగా పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి ఎట్లాగా మంచిది అంటారు, ఇట్లా చెట్లకు కూడా మన కంపోస్ట్కి కూడా అంతే మంచిది అనుకోండి. ఇంకా అందుకని కంపల్సరీగా మీరు పెరుగు వేయండి, అసలు స్మెల్ అనేది రాదు. కొంతమంది కంపోస్ట్ చేస్తే స్మెల్ వస్తుంది అంటారు. మన ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్, ఇది ఈ విధంగా చేసుకోవడము. చాలా పొడి పొడిగా మంచిగా ఉంటుంది, అసలు స్మెల్ కూడా బాగుంటుంది. అది ఆ కుళ్ళిపోయి మనము మొత్తం రెడీ అయిన తర్వాత మీరు చూడండి ఒకసారి, స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఇంత ఈ గుప్పెడు మట్టి చాలు, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఒక 2 సార్లు ఒక 2-3 డేస్ది మళ్ళీ వేస్తాను కాబట్టి ఒక గుప్పెడే వేసినాను. ఇప్పుడు దీనిపైన పాట్ పెట్టేసుకొని దానిపైన వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకొంచెం దిగిపోతుంది. అది దిగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక 2-3 డేస్ది మళ్ళీ మనము కంపోస్ట్ వేసేసుకొని ఇంకా దానిపైన పెరుగు ఒకసారి వేసేసి పుల్లటి మజ్జిగ పెరుగు వేసుకొని కలిపేసి ఒక్కసారి కలపాలి. కలపకుండా అట్లాగనైతే పెట్టను నేను, మధ్యలో అయితే కలుపుతాను. ఈ పాట్లో కంటే మనం బకెట్లో చేసుకోవడం ఇంకా బాగుంటుంది, అది మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. నా దగ్గర బకెట్ అది రెడీ లేదు, ఇంకా మన ఉగాది పచ్చడి పాట్ ఉంటే దాంట్లోనే చేస్తున్నాను. ఇంకా ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలంటే ఇది మొత్తం కుమ్మరించేసి కలిపేసి మళ్ళీ ఒకసారి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత, అంటే అట్లీస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత చేసినాను అనుకోండి, నాకు సెమీ అవుతుంది. సెమీ అయిన తర్వాత మళ్ళీ అంతా అందులోకి వేసేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి మజ్జిగ వేసేసినాం అనుకోండి, ఇంకా చూడాల్సిన అవసరమే ఉండదు, ఇంకా డైరెక్ట్ రెడీ అయిపోతుంది మనకి. ఒక 20 డేస్లో మనకి ఈజీగా రెడీ అవుతుంది. ఇదేంటంటే మనకి ఇంకా కంపోస్ట్ రెడీ అయిన తర్వాత ఇది చెట్లకి వేసుకున్నాం అనుకోండి, మంచి కంపోస్ట్ మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను బయట నుంచి తెచ్చి చేసుకున్నాను వర్మీ కంపోస్ట్ అని, నాకు అసలు నచ్చట్లేదు అది. ఈ విధంగానైతే ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.